సో చెప్పినట్టుగా ట్రాన్స్పోర్ట్ మ్యూజియం ఎక్స్ప్లోర్ చేయడం అయితే అయిపోయింది. ఇట్ వాజ్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఇంకా అక్కడి నుంచి బయటికి వచ్చాక చూస్తే అంత హ్యాపెనింగ్ ప్లేస్లా ఉందన్నమాట ఇక్కడ. సరే ఏంటా చూద్దాం అనేసి కొంచెం ముందుకు నడుచుకుంటూ వస్తే ఇట్స్ నథింగ్ బట్ ద కోవెన్ గార్డెన్ అండ్ ఇట్స్ లైక్ వెరీ హ్యాపెనింగ్ ప్లేస్. సరే అని చూస్తూ ఉంటే మాకు ఇక్కడ ఒక మార్కెట్ కనిపించింది. ఇది చాలా ఓల్డ్ మార్కెట్ అంట. సరే ఎక్స్ప్లోర్ చేద్దాము అన్నట్టు ఇప్పుడు వచ్చామన్నమాట. అండ్ ఇది కంప్లీట్గా ఏంటంటే దిస్ మార్కెట్ ఈస్ ఫిల్డ్ విత్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ వర్క్ కంప్లీట్గా. సో అసలు ఇదేంటి, ఇందులో ఏమేమి ఉన్నాయి, మనకేమన్నా బాగా నచ్చినవి ఏమన్నా దొరుకుతాయా లేదా, ఏమన్నా కొంటామా అనేది చూద్దాము. సో కమ్ లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ దిస్ మార్కెట్. చెప్పినట్టు ఈ మార్కెట్ వచ్చేసి జస్ట్ ట్రాన్స్పోర్ట్ మ్యూజియం నుంచి బయటికి వచ్చి ఒక 100 స్టెప్స్ మన లెఫ్ట్ సైడ్ వేస్తే ఉందన్నమాట ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే. అండ్ ఎంటర్ అయ్యాక చూస్తే ఓ మై గాడ్ చాలా వరకు ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ అండ్ ఆర్ట్ మొత్తం కూడా అసలు ఎంత బాగా అనిపించిందో. లైక్ వైర్లతో వేసిన బొమ్మలు కావచ్చు అండ్ పేపర్ ఆర్ట్ కూడా ఉందన్నమాట. అంటే పేపర్ని డిఫరెంట్ షేప్స్లో కట్ చేసి పెట్టారు. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ క్రాకెటింగ్. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ రియల్ ఫ్లవర్స్ కాదు, హ్యాండ్మేడ్ క్రాకెట్ ఆర్ట్ అనమాట. అదైతే ఎంత బాగుందో. అండ్ ఆల్సో వింటేజ్ స్టైల్లో కూడా అన్నీ దొరుకుతాయి ఇక్కడ. లైక్ వింటేజ్ కెమెరాస్ అవ్వచ్చు అండ్ వింటేజ్ టైప్ ఆఫ్ కొంచెం క్లోతింగ్ కావాలంటే అవి కూడా. అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఇవి వచ్చేసి రియల్ ఫ్లవర్ ఆర్ట్ జ్యువెలరీ అనమాట. రెజిన్ ఆర్ట్, ఫ్లవర్ ఆర్ట్ జ్యువెలరీ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. అఫ్కోర్స్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి బికాజ్ అన్నీ హ్యాండ్మేడ్ కదా. సో బయట కంపేర్ చేస్తే మనకు నార్మల్గా దొరికే వాటితో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ ఎక్కువే, బట్ వర్త్ ఎవ్రీథింగ్ కూడా బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండ్మేడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వింటేజ్. చాలా యూనిక్ కలెక్షన్ కూడా ఉందన్నమాట అక్కడ స్పెసిఫిక్గా చూసి తీసుకుంటే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇవన్నీ కూడా వింటేజ్ టైప్ ఆఫ్ వాచెస్ అవన్నీ. అండ్ పేపర్ ఆర్ట్ అన్నాను కదా, సో ఇదే అనమాట పేపర్ ఆర్ట్. చూసారా పేపర్ని ఎంత అందంగా కట్ చేసి పెట్టారో అసలు డిఫరెంట్ షేప్స్లో. చాలా బాగుంది. ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ జ్యువెలరీ అనమాట. ఇలాగా అన్నీ కూడా హ్యాండ్మేడ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ అన్ని స్టాల్స్. యాక్చువల్గా ఇదంతా కూడా ఈ మార్కెట్లో అన్ని లైన్గా స్టాల్స్ ఉన్నాయి. లైక్ డిఫరెంట్ స్టాల్స్ ఒక 3 to 4 రోస్లో ఉన్నాయన్నమాట. అసలు చూసుకుంటూ వెళ్ళాలి కానీ ఎంత హ్యూజ్ కలెక్షన్ ఉందో. అండ్ ఇది కూడా హ్యాండ్మేడ్ మిర్రర్స్ చూసారా ఎంత క్యూట్గా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఈ స్టాల్ వచ్చేసి ఎల్ఈడి లైట్నింగ్ బోర్డ్స్ స్టాల్ అనమాట. ఇక్కడ మనకు కావాల్సినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన కొటేషన్స్ అవ్వచ్చు లేదంటే నేమ్ ప్లేట్ లాగా అన్నిటికీ ఒక డెకోర్ ఐటెం లాగా అయితే ప్లేస్ చేసుకోవడానికి చాలా బాగా వాళ్ళు కస్టమైజ్ చేసిస్తున్నారు. బాగా అనిపించింది. అండ్ దాని పక్కనే ఉన్న స్టాల్ వచ్చేసి ఇది వింటేజ్ కెమెరాస్. అసలు చాలా చాలా మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. లైక్ చూడొచ్చు కదా మీరు ఎన్ని టైప్స్ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయో, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్. అండ్ చాలా పాత మోడల్స్, అన్ని మోడల్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ వింటేజ్ కెమెరా ఈ స్టాల్లో అయితే. నెక్స్ట్ స్టాల్ వచ్చేసి ఇది వుడ్ మీద క్రాఫ్ట్ చేసిన పెన్స్ అనమాట. లైక్ సింగిల్ పీస్ ఆఫ్ వుడ్ మీద వాళ్ళు డిఫరెంట్ షేప్స్ స్టైల్స్ అన్నీ కూడా క్రాఫ్ట్ చేసి ఒక పెన్ లాగా తయారు చేసి సెల్ చేస్తూ ఉన్నారు. ఇది కూడా బాగుంది. నాకు నా చిన్నప్పటి మెమరీస్ గుర్తొచ్చాయన్నమాట. మనకు కూడా చిన్నప్పుడు ఉండేవి కదా. లైక్ అంటే ఇంత ఎక్కువ కలెక్షన్ కాదు బట్ స్టిల్ ఒక్కొక్క పీస్ అక్కడక్కడ దొరుకుతూ ఉండేది, ఎస్పెషల్లీ ఎగ్జిబిషన్స్ వాటిల్లో. సో అలాగే అనిపించింది అవి చూసినప్పుడు. అండ్ ఇది వచ్చేసి మొత్తము పర్ల్స్తో చేసిన జ్యువెలరీ అవ్వచ్చు అండ్ మిర్రర్స్ అన్నీ కూడా. లైక్ మీరు చూస్తున్నారు కదా కంప్లీట్గా సీ షెల్స్ తోటి పర్ల్స్ తోటి అన్నిటితోటి చేసిన ఆర్ట్ వర్క్ మొత్తం అనమాట ఈ స్టాల్. వన్ మెయిన్ థింగ్ నాకు ఇక్కడ ఈ మార్కెట్లో అనిపించింది ఏంటంటే, అన్ని స్టాల్స్ చూసాక పర్ఫెక్షన్ ఎట్ ది ఆర్ట్. అసలు మీరు ఆ క్రాఫ్ట్ ఆర్ట్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా, అంటే ఎంత మైన్యూట్ దాని మీద అయినా కూడా ఎవ్రీ డీటెయిలింగ్ కూడా చాలా బాగా, అసలు ఏ మాత్రము ఏమంటారు డైవర్ట్ అవ్వకుండా ఆరెల్స్ డీవియేట్ అవ్వకుండా ఉంది ప్రతి క్రాఫ్ట్ కూడా వాళ్ళు చేసింది. సో దట్ ఈస్ సంథింగ్ నాకు బాగా అనిపించింది. అండ్ ఇక్కడ చూస్తే ఇదైతే నాకు కొత్తగా అనిపించింది. మన దగ్గర బాటిల్స్ ఉంటాయి కదా, లైక్ బియర్ బాటిల్స్ అవ్వచ్చు, ఏదో ఒక డ్రింక్ బాటిల్, దాంతో
దాంతో వాళ్ళు ఇలాగా క్రాఫ్ట్ చేశారనమాట. లైక్ వాచెస్ ఆ బాటిల్స్ మీద అలా షేప్ చేసి వాచ్ లాగా చేశారు. అండ్ లేదంటే డిఫరెంట్ షేప్స్లో వాటిని కట్ చేసి ఇలాగ చేశారు. అండ్ ఇవి కూడా సెల్ చేస్తున్నారు. ఇదైతే నాకు చాలా కొత్తగా బాగా అనిపించింది చూసినప్పుడు. ఇవి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రబ్బర్ స్టాంప్స్ అనమాట. మనకు కావాల్సిన సింబల్లో లేదంటే మనకు కావాల్సినవి ఏవైనా కస్టమైజ్ చేసి ఇవ్వమంటే కూడా చేసిస్తున్నారు అక్కడ. బట్ ఇక్కడ మీరు చూసే డిస్ప్లేలో మాత్రము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాంప్స్ వాళ్ళు ఆల్రెడీ కస్టమైజ్ చేసి పెట్టినవి. అండ్ అలా చూసుకుంటూ వెళ్తే ఇవి వచ్చేసి హ్యాండ్మేడ్ క్యాండిల్స్. ఇక్కడ హ్యాండ్మేడ్ క్యాండిల్స్, సోప్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక ఆర్ట్ నాకు ఇక్కడ బాగా ఏమనిపించింది అంటే ఉన్న వాటిల్లోకి లైక్ స్టోన్ మీద వాళ్ళు చేసిన ఇవి వచ్చేసి ఇక్కడ మీరు చూసేదంతా కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్. ఇది కాకుండా ఇంకొకటి స్టోన్ మీద పెయింటింగ్ వేశారు, చిన్న స్టోన్స్ మీద లైక్ ఫ్యామిలీ మొత్తం కలిపి పెట్టినట్టు అలాగా. అది కూడా బాగుంది. అండ్ ఇవన్నీ వచ్చేసి రియల్ ఫ్లవర్స్తో చేసిన క్రాఫ్ట్ అనమాట. కంప్లీట్గా రెజిన్ ఆర్ట్ అంటాం కదా, సో దట్ వన్ ఆఫ్ సచ్ ఏ కైండ్. అది డెకార్ పీస్ లాగా. అండ్ నేను ఇందాక అన్నాను కదా పేపర్స్ కట్ చేసి వాళ్ళు డిస్ప్లే చేస్తున్నారు అని. అవే పేపర్స్ని ఇలాగా ఎల్ఈడి డిస్ప్లేకి కూడా పెట్టి సెల్ చేస్తున్నారు. సో ఇది బాగుంది కదా, మనం ఇంట్లో డెకార్ పీస్ లాగా లైట్నింగ్ పీస్ లాగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అది. అండ్ క్రాకెటింగ్ అయితే ఐ కాంట్ టెల్ యూ, లిటరల్లీ ఫర్ ఎవ్రీ 3 to 4 స్టాల్స్కి మనం క్రాకెటింగ్ చూడొచ్చు అక్కడ. అండ్ ఇదే నేను చెప్పింది ఇందాక, స్టోన్స్ మీద చూసారా ఆర్ట్ ఎంత బాగా వేశారో. లైక్ ఫాక్స్ అవ్వచ్చు, ఈగిల్ అవ్వచ్చు, అలాగా వాళ్ళు దాన్ని స్టోన్ని ఫస్ట్ ప్రాపర్గా షేప్ చేసి దానిపైన పెయింటింగ్ అదంతా చేశారు. ఇది వచ్చేసి బాబుల్ స్టాల్. ఇక్కడ మనము కస్టమైజ్ చేయించుకోవచ్చు. లైక్ మనకు కావాల్సిన నేమ్స్ అవ్వచ్చు, లేదంటే మనకు ఆ బాబుల్కి కావాల్సిన ఫొటోస్ అవన్నీ కూడా కస్టమైజ్ చేయించుకోవచ్చు అనమాట. లైక్ క్రిస్మస్ ట్రీకి ఒక ఆర్నమెంట్ లాగా డెకోర్ చేయడానికి. అండ్ ఇవి చూస్తున్నారా బుజ్జి క్లాక్స్ ఎంత బాగున్నాయో కదా, డిఫరెంట్ షేప్స్లో, బైక్ షేప్లో అలాగా. సో ఇదంతా కూడా క్లాక్ సెక్షన్ అనమాట. అండ్ ఇది చూడండి అసలు ఎంత బాగుంది క్లాక్. ఒక హ్యూమన్ బ్రెయిన్ టైప్లో రిప్రజెంట్ చేసిన క్లాక్. అండ్ దెన్ హ్యాండ్మేడ్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ వన్ గుడ్ థింగ్ ఏమనిపించిందంటే నాకు, మోస్ట్ ఆఫ్ ద స్టాల్స్లో మనము అక్కడ ఉన్నవే తీసుకోవాలి అని లేకుండా అక్కడ ఉన్న వాటిలోంచి మన ఐడియాస్ కూడా పెట్టి మనం వాళ్ళతో కస్టమైజ్ చేయించుకోవచ్చు. వాళ్ళు కస్టమైజ్ చేసిస్తున్నారు. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్. అండ్ ఇందాక అన్నాను కదా హ్యాండ్మేడ్ ఫ్లవర్స్తో చేసిన ఆర్ట్ అని. అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూసారు కదా, అవి కూడా హ్యాండ్మేడ్ ఆర్ట్తో చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఐ మీన్ హ్యాండ్మేడ్ ఆర్ట్తో మొత్తం డెకార్ చేసిన హ్యాండ్ బ్యాగ్స్ అవి. అండ్ అన్నీ కూడా క్యూటెస్ట్ థింగ్స్. ఎస్పెషల్లీ ఐ లవ్ ఆల్ ద టైనియెస్ట్ థింగ్స్ అనమాట డెకార్ విషయంలో. సో అందుకని నాకు బాగా అనిపించింది ఈ మార్కెట్. అండ్ ఇవి వచ్చేసి కెలడియోస్కోప్స్. దీస్ ఆర్ లైక్ అల్టిమేట్. చాలా హై ప్రైస్లో ఉన్నాయి. బట్ ఇఫ్ వీ క్యాన్ అఫోర్డ్ దెమ్, దే ఆర్ లైక్ రియల్లీ గుడ్ అనమాట. క్వాలిటీ వైజ్ అవ్వచ్చు అండ్ లుక్ వైజ్ కూడా దే ఆర్ లైక్ సూపర్. చాలా బాగున్నాయి కెలడియోస్కోప్స్ ఇక్కడ.
వచ్చేసి బ్రాస్ ఐటమ్స్ అనమాట, కంప్లీట్గా హోమ్ డెకార్ ఐటమ్స్, చిన్న దాని నుంచి పెద్ద ఐటమ్ వరకు అన్నీ ఉన్నాయి అక్కడ. నాకైతే ఇవి చూసినప్పుడు లిటరల్లీ అజ్రం గుర్తొచ్చింది. ఎంతమందికి తెలుసు అజ్రము ఆంధ్రప్రదేశ్లో, అక్కడ అన్ని బ్రాస్ ఐటమ్స్ దొరుకుతాయి. సో నాకు ఆ ప్లేసే గుర్తొచ్చింది అనమాట. అండ్ ఇది వచ్చేసి వైర్తో ఆవిడ అల్లుతుంది, అక్కడ కూర్చొని ఉంది కదా ఆవిడ అల్లుతుంది అనమాట. వైర్తో చేసిన ఆర్ట్ ఇదంతా కూడా ఒక వైర్ తోటి కంప్లీట్గా అలా అల్లుకుంటూ మొత్తము చేశారనమాట. ఇది బాగా అనిపించింది. అండ్ ఇంకా ఈ మార్కెట్ అంతా చూసుకొని మేము ఇంకా ముందుకు వెళ్ళామన్నమాట. బికాజ్ ఇది క్రిస్మస్ టైంలో కదా, చాలా హ్యాపీనింగ్గా ఉంది. ఇంకా చూసుకుంటూ వెళ్దాం ముందా అని వెళ్తే ఇట్ వాజ్ లైక్ టూ వావ్. అసలు చూడండి మీరు, నేను జ్యూస్ అయితే వావ్ అని అక్కడే ఒక 5 minutes ఉన్నానమాట అదంతా చూసుకుంటూ. కోవెన్ గార్డెన్ క్రిస్మస్ అసలు వేరే లెవెల్, చాలా చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ దెర్ వర్ సో మెనీ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ అరౌండ్. అసలు దీని చుట్టూ అయితే, అండ్ వెనకాల మీకు కనిపిస్తుంది కదా అదనమాట క్రిస్మస్ ట్రీ. సో పైన అంతా డెకార్, అండ్ కింద వచ్చేసి ఇలాగే ఈ ట్రీస్ అవన్నీ ఉంటాయి. అదంతా కూడా ఇదంతా కూడా మార్కెటే మొత్తము. బట్ ఐ థింక్ ఇవి వచ్చేసి సౌత్ హాల్ అండ్ నార్త్ హాల్ అని చెప్పేసి 2 different వేస్ ఉన్నాయి. సో ఈ ఈవెంట్స్ అన్నీ కూడా సౌత్ హాల్లో, అండ్ నార్త్ హాల్ సైడ్ వచ్చేసి కంప్లీట్గా హై అండ్ మొత్తము షాపింగ్ స్టోర్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా హై అండ్ బ్రాండ్స్ అవన్నీ కూడా షాప్ చేయాలి అంటే నార్త్ హాల్ సైడ్ ఉన్నాయి అవన్నీ. బట్ దిస్ వాజ్ లైక్, అంటే మేము అసలు అనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్, మా ప్లాన్లో లేనిది కదా. బట్ ఇది అసలు టాప్అప్ లాగా అనమాట మాకు ఆ రోజు. మేము చేసుకున్న ప్లాన్కి దిస్ వన్ వాజ్ లైక్ హైలైట్ అని చెప్తాను నేను ఆ రోజు. ఈ మొత్తం ప్లేస్ని కూడా ఎక్స్పీరియన్స్ అవ్వడము, దట్ టు ఈవినింగ్ టైంలో, అండ్ దట్ టు డ్యూరింగ్ ద క్రిస్మస్ సీజన్, అసలు నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఆల్సో ఇక్కడ షనల్ బ్రాండ్ వాళ్ళు వచ్చేసి సెలెస్టియల్ లైట్ ఇన్స్టాలేషన్ పాపప్ షో లాగా పెట్టారనమాట. కంప్లీట్గా మనకి క్రిస్మస్ లైట్స్ అన్ని పెడుతూ ఉంటారు కదా లండన్ మొత్తంలో. సో అలాగే ఇక్కడ కూడా వన్ ఆఫ్ ది వాళ్ళ థీమ్లో ఇన్స్టాల్ చేసిన లైట్స్ అనమాట. ఇది ఒక డెకార్ కైండ్ ఆఫ్ థింగ్. ఓవరాల్గా కోవెన్ గార్డెన్ అయితే నేను వన్ ఆఫ్ ది మస్ట్ విజిట్ ప్లేసెస్ అని చెప్తాను లండన్లో. ఎస్పెషల్లీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లవర్స్కి, అండ్ హై అండ్ బ్రాండెడ్ షాపింగ్ చేసే వాళ్ళకి, లేదు అంటే అసలు ఆ వైబ్ కానీ, ఎస్పెషల్లీ క్రిస్మస్ టైంలో అయితే వన్ ఆఫ్ ద మస్ట్ విజిట్ ప్లేసెస్ కోవెన్ గార్డెన్. వీ హ్యాడ్ అ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆ రోజు, అనుకోకుండా విజిట్ చేసినా కూడా. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ you like this video. If you like this video, please do like, share and subscribe to MV Tales. I'll see you in the next video. Bye bye.